నేను చెప్తున్నటువంటి యమలోకం ఎంత పరమ పూజ్యమేంటే ఋషులు దేవతలు కూడా దాన్ని పూజిస్తారు. ఆ నగరాన్ని వెళుతూ ఉంటారట, ఆ నగరానికి వెళుతూ ఉంటారట. యద్గమ్యం నారదాదిభి. పైగా యమలోకానికి వెళ్ళడం అంత తేలిక కాదు అన్నాడు ఇక్కడ. యమలోకం పుణ్యలోకం, దానికి వెళ్ళడం అంత తేలిక కాదు. దానికి వెళ్ళాలంటే ఎన్నో పుణ్యములు చేయాలి. తద్ధర్మనగరం దివ్యం మహాపుణ్యైరవాప్యతే. ఆ ధర్మనగర ప్రవేశం మహాపుణ్యముల వల్ల లభిస్తుంది సుమా. అది ఎక్కడున్నది అంటే మన భూమి నుంచి సరిగ్గా అంతరిక్షం వైపు చూసుకుంటే యామ్య నైరుతయోర్మధ్యే పురం వైవస్వతస్యతు. దక్షిణం వైపు నైరుతి భాగంలో ఉంటుందిట ఆ యమలోకం అనేటువంటిది. ఇది చెప్తున్నాడు ఇక్కడ. అయితే అక్కడికి